కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, నీళ్ల కోసం ట్రిబ్యునల్ తెస్తే గా హక్కు తెచ్చుకునే తెలివి లేదు. ఆ ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పాలి? చెప్తే ఎందుకు ఆంధ్రప్రదేశ్కు నీళ్లు ఇయ్యాలో టెక్నికల్గా వాదనలు వినిపించాలి, లీగల్గా వాదనలు వినిపించాలి. లీగల్గా మాట్లాడతలేరు, టెక్నికల్గా మాట్లాడతలేరు. కేవలం మన మీద బురద జల్లుతా ఉన్నారు, మన ఉద్యమాన్ని తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు, మన ఉద్యమకారులను అమరులను అవమానపరిచే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఓ ఉత్తుత్త మంత్రి, ఓ అడ్డిమారి గుడ్డి దెబ్బ ముఖ్యమంత్రి కళ్ళు తెరవండి, సోయి తెచ్చుకోండి, ఆ కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాటా సాధించండి. చేత కాకుండా దద్దమ్మల్లాగా నోర్లు మూసుకొని ఉండకండి. ఇది తెలంగాణ 3 కోట్ల ప్రజల ఆత్మ గౌరవం. ఈ 3 కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ట్రిబ్యునల్ ముందు మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే నీవు ఉద్యమం చేయలేదు, నీకు ఉద్యమకారుల విలువ తెలియదు, ఉద్యమకారుల పౌరుషం తెలియదు, తెలంగాణ ఆత్మగౌరవం నీకు అంతకంటే లేదు రేవంత్ రెడ్డి. కానీ ఆ కాంగ్రెస్లో ఎవరన్నా ఉన్నోళ్ళు, తెలంగాణ సోయి ఉన్నోళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ధీటుగా ఆ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపించాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఏది ఏమైనా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కనుకనే పచ్చని పంటలు కనబడతా ఉన్నాయి, 24 గంటల కరెంట్ వస్తూ ఉంది, ప్రతి ఇంటికి త్రాగునీరు వస్తూ ఉంది, 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మారింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1గా ఈ తెలంగాణ నిలిచిందంటే అది కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం. నవంబర్ 29 దీక్ష చేపట్టిన దినం యొక్క ప్రాధాన్యత.